తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ముందస్తు చర్యగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. జోగు రామన్న నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇక రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు పదును పెడుతుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేపట్టారు. ఇక నేటి పర్యటనలో భాగంగా నిర్మల్ జిల్లాలో సదర్ఘట్ బ్యారేజీని, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చెనాక కోరాట పంపు హౌస్ను ఆయన ప్రారంభించనున్నారు. ఇక ఈ అభివృద్ధి కార్యక్రమాలతోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకొని నిరసన తెలుపుతామని జోగు రామన్ హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇక ఈ పరిణామంతో ఆదిలాబాద్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.